ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన ఇబ్రహీంపట్నం మాజీ సబ్ రిజిస్ట్రార్ లాలబాలనాగ ధర్మసింగ్ కేసులో నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. చేముకుర్తి శ్రీకాంత్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యక్తిగత కార్యదర్శి కేఎన్ఆర్తో పాటు అనిల్ రెడ్డి తనను బెదిరించి ఒత్తిడి చేసి వేల కోట్ల విలువైన భూముల్ని తప్పుడు మార్గాల్లో రిజిస్ట్రేషన్లు చేయించారంటూ సీఎం చంద్రబాబుకు ఆయన లేఖ రాశారు. ఇక దీనిపై ప్రభుత్వం ప్రాథమిక విచారణ జరిపింది. మాజీ రిజిస్ట్రార్ ధర్మసింగ్ ఫిర్యాదుపై విజయవాడ జిల్లా రిజిస్ట్రార్ విచారణ చేపట్టారు. దాని ఆధారంగా ఆ శాఖ డీఐజీ ఏ రవీంద్రనాథ్ ప్రాథమిక నివేదిక సమర్పించారు. చేముకుర్తి శ్రీకాంత్ పేరిట దాదాపు 106 కోట్ల విలువైన భూములు, ఆస్తుల లావాదేవీలు, రిజిస్ట్రేషన్లు జరిగాయని ప్రాథమికంగా తేలింది. ఇక వీటి విలువ బహిరంగ మార్కెట్లో 156 కోట్లు ఉంటుందని అంచనా వేసినట్లు ఆ నివేదికలో తెలిపారు. శ్రీకాంత్ తో పాటు ఆయన భార్య వనం దివ్య, తండ్రి చీమకుర్తి శేషుబాబు, ఇతర కుటుంబ సభ్యుల పేరు మీద పలు ఆస్తులు రిజిస్టర్ అయ్యాయని స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీకి సమర్పించిన ప్రాథమిక నివేదికలో తేల్చారు. చీమకుర్తి శ్రీకాంత్, వనం దివ్య, శేషుబాబు పేర్లపై రిజిస్టర్ అయిన డాక్యుమెంట్ల వివరాలను కూడా ఆ లేఖకు జత చేశారు. చాలా అక్రమాలు, అవకతవకలు జరిగాయని ప్రాథమికంగా గుర్తించామని, దీనిపై మరింత లోతైన దర్యాప్తు అవసరమని విచారణాధికారి రవీంద్రనాథ్ తెలిపారు. ఆదాయ పన్ను నిబంధనలోని సెక్షన్ 114D ప్రకారం 5 లక్షల కంటే ఎక్కువ విలువైన స్థిరాస్తిని ఏ వ్యక్తి కొన్నా, అమ్మినా సంబంధిత పత్రాలు అన్నింటిలో పాన్ లేదా జనరల్ రిజిస్ట్రేషన్ నంబర్ను చెప్పాల్సి ఉంటుంది. విక్రేత, కొనుగోలుదారుల పాన్ విధిగా నమోదు చేయాల్సిందేనని సబ్ రిజిస్ట్రార్లందరికీ ఆదేశాలున్నాయి. పాన్ లేకపోతే ఫామ్ 60 లేదా ఫామ్ 61లో డిక్లరేషన్ తీసుకోవాలి. కానీ చీమకుర్తి శ్రీకాంత్ పేరు మీద రిజిస్టర్ అయిన డాక్యుమెంట్లను పరిశీలిస్తే వాటిలో ఎక్కడా పాన్ వివరాలు లేవు. పైగా ఈ భూముల క్రయ విక్రయాల వ్యవహారాల్లో అమ్మకందారులు, కొనుగోలుదారుల మధ్య ఆర్థిక లావాదేవీలన్నీ నగదు రూపంలో జరిగాయి. కొన్ని లావాదేవీలకు నగదును వాయిదాల్లో చెల్లించారని అర్థమవుతోంది. దీన్ని బట్టి డాక్యుమెంటేషన్ సక్రమంగా జరగలేదని, నిబంధనల్ని పాటించలేదని తేటతెల్లమవుతోంది. చాలా అక్రమాలు, అవకతవకలు జరిగాయనడానికి ఇవన్నీ నిదర్శనంగా కనిపిస్తున్నాయి. లావాదేవీలు జరిగిన ఆస్తుల లింకు డాక్యుమెంట్లు పరిశీలించగా చాలా అక్రమాలు బయటపడ్డాయి. వాటిని ఒకే రోజు హడావిడిగా రిజిస్ట్రేషన్ చేసినట్లు తేలింది. టైటిల్ రిజిస్ట్రేషన్లకు నిర్దిష్ట సాక్ష్యాలను కూడా చూపించలేదు. వారసత్వ హక్కులను ప్రస్తావిస్తూ రిజిస్ట్రేషన్ చేసి యాజమాన్య హక్కులను బదిలీ చేశారు. భూక్రయ విక్రయాల డాక్యుమెంట్లు, వాటి లింక్ డాక్యుమెంట్లు ఒకే రోజున రిజిస్ట్రేషన్ చేశారు. ఒక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లను, దాని లింక్ డాక్యుమెంట్లను కూడా అదే కార్యాలయంలో ఒకే రోజును రిజిస్టర్ చేశారు. ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండా వీటిని అత్యవసరంగా రిజిస్టర్ చేశారని అర్థమవుతోంది. లావాదేవీలకు సంబంధించిన పత్రాల ప్రామాణికత, చట్టబద్ధతపై సందేహాలు కలుగుతున్నాయి. ఆస్తుల బదిలీ, యాజమాన్య హక్కుల వాస్తవికతపై విచారణ చేయాల్సిన అవసరం ఉందని విచారణాధికారులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధర్మసింగ్ రాసిన లేఖ 2 రోజులుగా సామాజిక మాధ్యమాల్లో తీవ్ర కలకలం సృష్టించింది. జగన్మోహన్ రెడ్డి సోదరుడు వైఎస్ సునీల్ రెడ్డి, పిఏ కేఎన్ఆర్, జగన్ భార్య భారతి బినామీ అయిన చేముకుర్తి శ్రీకాంత్ను తన వద్దకు పంపించారని ధర్మసింగ్ ఆరోపిస్తున్నారు.
విశాఖ, విజయవాడ, రాజమహేంద్రవరాల్లోని వందల కోట్ల విలువైన భూముల్ని రిజిస్ట్రేషన్ చేయాలంటూ తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారని అంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నందున వాటిని రిజిస్ట్రేషన్ చేసేందుకు తాను నిరాకరించాలని చెప్పారు. తాము చెప్పినట్లు చేయకపోతే చంపేస్తామని బెదిరించినట్లు ధర్మసింగ్ ఆరోపిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారంటూ ఏసీబీ 2023 నవంబర్ 17న ఆయనపై అక్రమాస్తుల కేసు నమోదు చేసింది. ఆయనను సస్పెండ్ చేస్తూ అదే ఏడాది నవంబర్ 24న ఉత్తర్వులు జారీ అయ్యాయి. అప్పటి నుంచి పరారీలో ఉన్న సింగ్ ను గత నెల 31న ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం జైల్లో రిమాండ్లో ఉన్నారు. ఈ అరెస్టు నేపథ్యంలో సింగ్ గతంలో రాసిన లేఖ ఇప్పుడు వెలుగు చూసింది. దాని ఆధారంగానే ప్రభుత్వం తాజాగా విచారణ నిర్వహించింది. బిగ్ టీవీ వారికి నమస్కారం అన్న. నేను ఏదో ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ దగ్గర నుంచి నేను డబ్బులు తీసుకున్నాననే, అతను నాకు ఏదో 700 కోట్ల రూపాయల ఆస్తులు చేశాడనే మీరు టీవీలో వేస్తున్నారు. దాన్ని నేను చూసి చాలా బాధపడ్డాను. ఇంకోటి ఏంటంటే ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ అనేవాడు నాకు స్నేహితుడు. ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ అనేవాడు సీఎం గారికి లేఖ రాశారు అంటే అది నాకు ఆయన ఎందుకు రాశారనేది నాకు తెలియదు. ఇంకోటి, నా భార్య పేరు మీద ఉన్నటువంటి ఎవరైతే రీతు చౌదరి ఉన్నారో ఆ రీతు చౌదరి మీద ఉన్నటువంటి ఆస్తులు నాకు కూడా టోటల్గా నా పూర్వాజితం, మా నాన్నగారి నుంచి నాకు వచ్చిన ఆస్తులు. కావాలంటే మీరు ఏదైతే మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయో అవి ఒకసారి వెరిఫై చేసుకోండి. ఇంకొకటి, ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ సింగే నాకు 40 లక్షల రూపాయలు బాకీ ఉన్నాడు. కావాలంటే మీరు చూడండి ఒకసారి. నాకు కావాలంటే నా బ్యాంక్ స్టేట్మెంట్స్తో సహా మీరు వెరిఫై చేయండి. ఇంకోటి, నేను జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ భారతిరెడ్డి గారికి, వైఎస్ సునీల్ రెడ్డి గారికి నేను బినామీ అని చెప్తున్నారు. నా పేరు మీద 700 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్టు చెప్తున్నారు. నా పేరు మీద నిజంగా 700 కోట్ల రూపాయల ఆస్తులు ఉంటే డైరెక్ట్గా నేను మీ దగ్గరకు వచ్చి మీరు ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమంటే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తాను. మేము ఫస్ట్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే కుటుంబం మాది. మా ఫాదర్ దాదాపు ఒక 40 ఇయర్స్ నుంచి కాంట్రాక్ట్ చేసిన వ్యక్తి, నేను రియల్ ఎస్టేట్ చేసిన వ్యక్తి, నేను కాంట్రాక్ట్ చేసిన వ్యక్తి, నేను వైన్ షాపులు చేశాను, ఇసుక సిండికేట్లు చేశాను. నేను వ్యాపారంగా ఎదిగిన వ్యక్తులు మేము. నేను కానీ మా కుటుంబంలో అందరి వ్యక్తులు కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసిన వ్యక్తులు మేము. ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ ఏదో లెటర్ పెట్టాడని నన్ను, నా కుటుంబాన్ని ఇలా రోడ్డుని ఎక్కిచ్చేసే సిచ్యువేషన్ అనేది నాకు చాలా బాధగా అనిపించింది. నిజంగా నా దగ్గర 700 కోట్లు ఉంటే మీరు దేనికైనా మొత్తంగా ప్రాథమిక విచారణ నివేదికలో విస్తుపోయే వాస్తవాలైతే బయటకు వస్తున్నాయి. చీమకుర్తి శ్రీకాంత్ పేరిట దాదాపు 106 కోట్ల విలువైన భూములు ఉన్నాయంటూ కూడా చెప్పుకొస్తున్నారు. వాటి విలువ మార్కెట్ విలువ ప్రకారం ఇప్పుడు 156 కోట్లకు ఉంటుందంటూ కూడా బహిరంగంగా మార్కెట్ విలువ అయితే అంచనా వేస్తున్నారు. మొత్తంగా ఈ అంశానికి సంబంధించి రోజు రోజుకు కూడా తవ్వే కొద్ది ఆస్తుల వివరాలు, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా బయటకు వస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామశివరావు అందిస్తారు. శ్యామశివరావు, మొత్తంగా చూసుకోవచ్చు, ఈ ఆదాయానికి మించినటువంటి అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయినటువంటి ఇబ్రహీంపట్నం మాజీ సబ్ రిజిస్ట్రార్ సింగ్ కేసులో కొన్ని నమ్మలేని నిజాలైతే వెలుగులోకి వస్తున్నాయి. చీమకుర్తి శ్రీకాంత్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యక్తిగత కార్యదర్శి కేఎన్ఆర్ ప్రస్తుతం పిఏగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి. అదేవిధంగా అనిల్ రెడ్డి తనను బెదిరించి ఒత్తిడి చేసి 1000 కోట్ల విలువైనటువంటి భూముల్ని తప్పుడు మార్గాల్లో రిజిస్ట్రేషన్ చేయించారంటూ కూడా సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. దీనిపై ప్రభుత్వం ప్రాథమిక విచారణ కూడా ఇప్పటికే జరిపింది. అయితే మాజీ రిజిస్ట్రార్ ధర్మసింగ్ ఫిర్యాదుపై విజయవాడలో జిల్లా రిజిస్ట్రార్ విచారణ వేగవంతం చేశారు. దానికి ఆధారంగా ఆ శాఖ డీఐజీ ఏ రవీంద్రనాథ్ ప్రాథమిక నివేదిక సమర్పించారు. చీమకుర్తి శ్రీకాంత్ పేరిట దాదాపుగా 106 కోట్లు విలువైన భూములు, ఆస్తులు, లావాదేవీలు, రిజిస్ట్రేషన్లు జరిగాయని చెప్పేసి ప్రాథమికంగా తేలింది. వీటి విలువ బహిరంగ మార్కెట్ లో 155 కోట్లు ఉంటుందని చెప్పేసి అంచనా వేసినట్లు కూడా ఆ నివేదికలో పూర్తి స్థాయిలో కూడా తెలిపారు. శ్రీకాంత్ తో పాటు ఆయన భార్య వనం దివ్య, అదేవిధంగా తండ్రి చీమకుర్తి శేషబాబు, ఇతర కుటుంబ సభ్యులు పేరు మీద పనులు, ఆస్తులు రిజిస్టర్ అయ్యాయని స్టాంపుల రిజిస్ట్రేషన్ శాఖ
ఐజీకి సమర్పించిన ప్రాథమిక నివేదికలో కూడా తేల్చారు. చేమకుర్తి శ్రీకాంత్, వనం దివ్య, శేషబాబు ఆ పేర్లపై కూడా రిజిస్టర్ అయినటువంటి డాక్యుమెంట్ల వివరాలను కూడా ఆ లేఖలో జత చేశారు. చాలా అక్రమాలు, అవకతవకలు కూడా ప్రాథమికంగా గుర్తించామని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అవుతుంది. దీనిపై మరింత లోతైన దర్యాప్తు అవసరం అని చెప్పేసి కూడా విచారణ అధికారి ఇప్పటికే రవీంద్రనాథ్ ప్రభుత్వానికి కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ ఆస్తులతో పాటు ఇంకా ఏదైనా కోట్ల రూపాయల ఆస్తులు కూడా చేసి ఉంటారని చెప్పేసి కూడా వాళ్ళు భావిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఒక సింగే కాదు, మిగతా చోట్ల కూడా ఇటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి కూడా వాళ్ళ అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు ఏదైనా చేసుంటారా అని చెప్పేసి కూడా ప్రస్తుతం అయితే విచారణ అయితే జరపాలని చెప్పేసి భావిస్తున్నారు. ఆదాయ పన్ను నిబంధనలో సెక్షన్ 114D ప్రకారం 5 లక్షల కంటే ఎక్కువ విలువైనటువంటి స్థిరాస్తిని ఏ వ్యక్తి కొన్నా, అమ్మినా సంబంధిత పత్రాలన్నింటినీ కూడా పాన్ లేదా జనరల్ రిజిస్ట్రేషన్ నంబర్ ను చెప్పాల్సి ఉంటుంది. కానీ విక్రేత కొనుగోలుదారులపై పాన్ విధిగా నమోదు చేయాల్సిందని సబ్ రిజిస్టార్లు అందరూ కూడా ఆదేశాలు ఉన్నాయి. అయితే పాన్ లేకపోతే ఫామ్ 60 లేదా ఫామ్ 61 డిక్లరేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ చేమకుర్తి శ్రీకాంత్ పేరు మీద రిజిస్టర్ అయిన డాక్యుమెంట్లను పరిశీలిస్తే వాటిలో ఎక్కడా కూడా పాను వివరాలు లేవు. పైగా ఈ భూముల క్రయ విక్రయ వ్యవహారాల్లో అమ్మకందారులు, కొనుగోలుదారుల మధ్య ఆర్థిక లావాదేవీలన్నీ కూడా నగదు రూపంలోనే జరిగాయి. కొన్ని లావాదేవీలు నగదును వాయిదాల్లో చెల్లించారని అర్థమవుతుంది. అయితే మొత్తంగా దీన్ని బట్టి డాక్యుమెంటేషన్ సక్రమంగా జరగలేదని చెప్పేసి కూడా నిబంధనలన్నీ పాటించలేదని తేటతెల్లం అవుతుంది. అయితే చాలా అక్రమాలు, అవకతవకలు జరిగాయనడానికి ఇవన్నీ నిదర్శనంగా కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఎక్కడ కూడా నిబంధనల్ని పాటించలేదు. నిబంధనల్ని పాటించకుండానే పూర్తి స్థాయిలో కూడా లావాదేవీలు చేశారు. ఎక్కడ కూడా చట్టానికి లోబడి ఇక్కడైతే ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్ జరగలేదని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది. లావాదేవీలను కూడా క్యాష్ రూపంలో చేశారు. ఎప్పుడు కూడా క్యాష్ రూపంలో చేయకూడదు. 1 లక్ష రూపాయలు దాటితే ఖచ్చితంగా కూడా ఆన్లైన్ రూపంలో చేయాల్సి ఉంటుంది. కానీ ఎక్కడ కూడా క్యాష్ మొత్తం ఆన్లైన్ రూపంలో కాకుండా క్యాష్ రూపంలోనే లావాదేవీలు జరిగినట్టుగా కూడా ఇక్కడ స్పష్టం అవుతుంది. అదేవిధంగా లావాదేవీలు జరిగిన ఆస్తుల లింకు డాక్యుమెంట్ పరిశీలించగా చాలా అక్రమాలు అయితే బయటపడ్డాయి. వాటిని ఒకే రోజు అడావుడిగా రిజిస్ట్రేషన్ చేసినట్లుగా కూడా తెలియదు. టైటిల్ రిజిస్ట్రేషన్లకు నిర్దిష్ట సాక్ష్యాలను కూడా చూపించలేదు. వారసత్వ హక్కులను ప్రస్తావిస్తూ కూడా రిజిస్ట్రేషన్ చేసి యాజమాన్య హక్కుల్ని బదిలీ చేశారు. క్రయ విక్రయాలు డాక్యుమెంట్లు, వాటి లింక్ డాక్యుమెంట్లు ఒక రోజున రిజిస్ట్రేషన్ చేశారు. ఒక సబ్ రిజిస్టార్ కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్ చేసినటువంటి డాక్యుమెంట్ ను, దాని లింక్ డాక్యుమెంట్ ను కూడా అదే కార్యాలయంలో ఒకే రోజున రిజిస్టర్ చేశారు. అది ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండా వీటిని అత్యవసరంగా రిజిస్ట్రేషన్ చేశారని కూడా స్పష్టమవుతుంది. లావాదేవీలకు సంబంధించి పత్రాలను, అదేవిధంగా ప్రామాణికత, చట్టబద్ధమైనటువంటి సందేహాలు అయితే కలుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆస్తుల బదిలీ, యాజమాన్య హక్కుల వాస్తవికతపై విచారణ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని విచారణ అధికారులు అయితే అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి లావాదేవీలు జరిగినాయి కూడా ఎక్కడ కూడా ప్రభుత్వానికి పన్ను కట్టడం కానీ ఏది లేకుండా ఈ యొక్క లావాదేవీలు జరిగినట్టుగా కూడా ప్రస్తుతం అయితే అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తుంది. దీన్ని డెప్త్ గా విచారణ చేయాలని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. అయితే చంద్రబాబుకి అయితే ధర్మసింగ్ రాసిన లేఖలో 2 రోజులుగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూడొచ్చు. ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అంశాలన్నీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుకి ధర్మసింగ్ రాసిన లేఖలో 2 రోజులు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర కలకలం సృష్టించినటువంటి విషయం తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి సోదరుడు, అదేవిధంగా వైఎస్ సునీల్ రెడ్డి, పిఏ కేఎన్ఆర్, జగన్ భార్య భారతి బినామీలైనటువంటి చేమకుర్తి శ్రీకాంత్ తన వద్దకు పంపించారని ధర్మసింగ్ ప్రస్తుతం అయితే ఆరోపిస్తున్నారు. విశాఖ, విజయవాడ, రాజమహేంద్రవరం ఒక్క చోటే కాదు, పూర్తిగా కూడా విశాఖ, విజయవాడ, రాజమహేంద్రవరంలో సుమారుగా 100 కోట్ల విలువైనటువంటి భూముల్ని కూడా రిజిస్ట్రేషన్ చేయాలంటూ తీవ్ర ఒత్తిడికి తీసుకొచ్చారంటే కూడా అందులో ఆయన పేర్కొనడం జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నందున వాటిని రిజిస్ట్రేషన్ చేసేందుకు తాను నిరాకరించినప్పటికీ తాము చెప్పినట్లు చేయకపోతే చంపేస్తామని బెదిరించినట్లుగా ధర్మసింగ్ అయితే ఆరోపించడం జరిగింది. అయితే మొత్తంగా అతని ఆ నేపథ్యంలోనే ఒకలా చంపేస్తారని చెప్పేసి కూడా అతను రిజిస్ట్రేషన్ చేసినట్లుగా చెప్తాను. ఒకనొక టైంలో అతన్ని బంధించి గోవాలో కూడా ఉంచి అతని దగ్గర నుంచి ₹1 కోటి వసూలు చేసి బెదిరించి మరి అతని చేత ఇవన్నీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్పేసి కూడా ధర్మసింగ్ అయితే ఆ లెటర్ లో పేర్కొన్నట్లుగా తెలుస్తా ఉంది. మొత్తంగా ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కలిగి ఉన్నారంటూ ఏసీబీ 2023 నవంబర్ 15న ఆయనపై అక్రమాస్తులకు, ఇప్పుడు ధర్మసింగ్ పై అక్రమాస్తుల కేసు కూడా నమోదు చేశారు. ఆయన సస్పెండ్ చేస్తూ కూడా అదే ఏడాది నవంబర్ 24న ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. అప్పటి నుంచి పరారీలో ఉన్నటువంటి సింగ్ ని గత నెల 31న ఏసీబీ అధికారులు అయితే అరెస్ట్ చేశారు. ప్రస్తుతం జైలు రిమాండ్ లో ఉన్నారు ఆయన. ఈ అరెస్ట్ నేపథ్యంలో సింగ్ గతంలో రాసినటువంటి లేఖ ఇప్పుడు వెలుగు సృష్టించి దాని ఆధారంగానే ప్రభుత్వం అయితే తాజాగా విచారణ నిర్వహిస్తా ఉంది. పూర్తి స్థాయిలో కూడా విచారణ నిర్వహించిన తర్వాత వీళ్ళపై కఠిన చర్యలు తీసుకోవడానికి మాత్రం ప్రభుత్వం సిద్ధం అవుతుందంటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు.
అంటే ఎవరినైతే బెదిరించి ఇలా భూములు లాక్కున్నారో ఆ భూములకి సంబంధించిన యజమానులు ఇప్పటివరకు ఎవరైనా బయటకు రావడం జరిగిందా? కేసులు ఏమైనా పెట్టడం జరిగిందా? ప్రస్తుతం ఎందుకంటే ధర్మసింగ్ రాసినటువంటి లేఖ ఆధారంగా కూడా పూర్తి స్థాయిలో అయితే అధికారులు విచారణ చేస్తా ఉన్నారు. విచారణ చేసిన తర్వాత పూర్తిగా ఒక చర్యలు అయితే తీసుకునే అవకాశం కనపడతా ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఎవరు ఈ యొక్క ధర్మసింగ్ చెప్పిన ప్రకారం ఈ ఆస్తులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, 100 కోట్ల రూపాయల భూములు ఎట్లా లావాదేవీలు చేశారు, ఈ ల్యాండ్స్ ఎవరు, ఈ డబ్బులు దీనికి సంబంధించినటువంటి మరి కొన్ని కోట్ల రూపాయల లాస్ట్లు ఎవరెవరిని బెదిరించి తీసుకున్నారు, పూర్తిగా కూడా సర్వే నెంబర్ల ఆధారంగా ఆ ల్యాండ్ ఎవరెవరి పేరు మీద ఉంది, ఎక్కడి నుంచి వీళ్ళు దీన్ని తీసుకున్నారు, దీంట్లో ప్రభుత్వ భూములు ఏమైనా ఉన్నాయా, లేకపోతే దీన్ని ఎక్కడి నుంచి పూర్తి స్థాయిలో వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, దీంట్లో కీలక పాత్ర ఎవరు పోషించారు అనేది కానీ అనే విషయంపై మాత్రం డెప్త్ గా అయితే విచారణ చేసే అవకాశం అయితే కనపడుతోంది. ఇంకా దానికి సంబంధించినటువంటి బాధ్యతలందరినీ కూడా పూర్తి స్థాయిలో అధికారులు అయితే విచారణ చేస్తా ఉన్నారు. ఇప్పటికే విచారణ అధికారులుగా ఉన్నటువంటి కొంతమంది అయితే దీనిపై నివేదిక కూడా సమర్పించారు. దీనిపై పూర్తి స్థాయిలో కూడా డెప్త్ గా విచారణ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా అధికారులు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఒక నివేదికను కూడా తయారు చేసి ముందుకెళ్లే అవకాశం అయితే కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ శాంబశివరావు. మొత్తంగా ఈ చీమకుర్తి శ్రీకాంత్కి సంబంధించి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారంటూ కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. ధర్మసింగ్ ఎవరైతే లేఖ రాశారో ఆ లేఖ ఆధారంగా అయితే ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.